గురించి తెలియాలి మనకి. ఎప్పుడైనా ఏం చదువుతున్నా ఇందులో వర్ణ అనే ఓల్డ్ కాన్సెప్ట్‌కి క్యాస్ట్ గురించి తెలియాలనమాట. క్యాస్ట్ ఆర్ జాతి ఇది. ఇంకోటి ఏం తెలియాలి? ఈ ఈ క్యాస్ట్ రావడానికి కొన్ని థియరీస్ ఉన్నాయి. ఆ థియరీస్ ఏంటి? అదొకటి. నెక్స్ట్ వచ్చి ఇందులో క్యాస్ట్‌లో కొన్ని ఉన్నాయన్నమాట. డామినెంట్ క్యాస్ట్ అనేది. ఈ డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటి? క్యాస్ట్ మొబిలిటీ అంటే ఏంటి? ఎవరైనా చేంజ్ అవుతున్నారా? షిఫ్ట్ అవుతున్నారా పైకి కిందకి అన్నట్టు. ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ ఏంటి? ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ అనేది? అదొకటి అనమాట. తర్వాత జజ్మానీ సిస్టమ్ అనమాట. జజ్మానీ సిస్టమ్ అంటే ఏంటి? జజ్మానీ సిస్టమ్ ఇదివరకు ప్లే అయిన జజ్మానీ సిస్టమ్ అనమాట. తర్వాత ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూ అనమాట. ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ ఇది. ఈ మొత్తం కలిపితే ఇది వర్ణ క్యాస్ట్ సిస్టమ్‌కి, డామినెంట్ క్యాస్ట్‌కి, తర్వాత క్యాస్ట్ మొబిలిటీ అనమాట. పైకి కిందకి ఏమైనా చేంజ్ అవుతుందా? ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? జజ్మానీ క్యాస్ట్, ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూ అనమాట. ఈ మొత్తం కలిపి ఏమంటారంటే క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అనమాట. ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఇది ఇలా ఉంటుంది. మిగతా చోటన రేసిజం ఉంటే అన్ని కంట్రీస్‌లో, మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఎక్కువ ఉందన్నమాట. ఈ క్యాస్ట్ సిస్టంలో ఇది వివిధ రకాలుగా మనం చెప్తాం అనమాట. ఇది నెక్స్ట్ ఏంటి ఇందులో ఇందులో వేరియస్ థియరీస్. ఫస్ట్ వేరియస్ థియరీస్ ఆఫ్ ఆరిజిన్ చూడాలి. ఆరిజిన్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ అనమాట. తర్వాత ఏంటి ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. డివైన్ ఆరిజిన్ థియరీ అని, నెక్స్ట్ సోషలాజికల్ థియరీ అని, నీ గుణాలు బట్టి ఉండబోతుంది. లేకపోతే ఇంకోటి రేషియల్ థియరీ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి బ్రాహ్మణికల్ పొలిటికల్ థియరీ ఒకటి. నెక్స్ట్ వచ్చి ఆక్యుపేషనల్ థియరీ అనమాట. ఉద్యోగం మీదైనా ఒకటి, ఆక్యుపేషనల్ ఉద్యోగం మీదైనా, నీ గుణాలు బట్టి గుణ థియరీ అయినా, రేషియల్ అనమాట. నీ రేషియల్ బట్టి అనమాట. ఇంకోటి ఏంటి బ్రాహ్మణికల్ థియరీ అనమాట. బ్రాహ్మణికల్ ఆర్ పొలిటికల్ థియరీ అంటారు దీన్ని. తర్వాత వచ్చి ఇంకోటి దేవుడే ఇచ్చారని ఇంకోటి అనమాట. డివైన్ ఆరిజిన్ థియరీ, బ్రాహ్మణికల్ ఆర్ పొలిటికల్ థియరీ, రేషియల్ థియరీ, తర్వాత గుణ థియరీ అండ్ ఆక్యుపేషనల్ థియరీ అనమాట. ఇది అనాలిసిస్ అండ్ ఇదనమాట. అంటే ఫైవ్ థియరీస్ ఉన్నాయి మొత్తం. ఈ 5 థియరీస్ ఇది అనమాట. క్యాస్ట్‌కి కొన్ని రకాలు ఉంటాయి. అది కూడా చెప్దాం. ఇది క్యాస్ట్ సిస్టంలో వేరియస్ థియరీస్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. ఇదేంటి థియరీస్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. సెకండ్ థింగ్ ఇదనమాట. తర్వాత వచ్చి సెకండ్ థింగ్లో ఇక్కడ ఏంటంటే డామినెంట్ క్యాస్ట్. ఇదేంటి కాన్సెప్ట్ ఆఫ్ డామినెంట్ క్యాస్ట్ అనేది మనకు అర్థం కావాలన్నమాట. డామినెంట్ క్యాస్ట్ ఇది ఎంఎన్ శ్రీనివాస్ ఇచ్చాడు. ఎంఎన్ శ్రీనివాస్ డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపుర అనే విలేజ్ గురించి ఇచ్చాడు. తర్వాత వచ్చి క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డామినెంట్ క్యాస్ట్, దీని క్యారెక్టరిస్టిక్స్ ఒకటి. తర్వాత వచ్చి రిలవెన్స్ కానీ రోల్ కానీ ఇదనమాట. తర్వాత వచ్చి కాంటెంపరీ ఆఫ్ డామినెంట్ క్యాస్ట్. ఇప్పటికీ ఉందా డామినెంట్ క్యాస్ట్ అనేది? ఇప్పుడు ఎలా చేంజ్ అయింది? చేంజ్ అయినా కానీ ఒకవేళ అదనమాట. తర్వాత క్రిటిసిజం అనమాట. దాని యొక్క క్రిటిసిజం ఏంటి? తర్వాత వచ్చి డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్యాస్ట్ మొబిలిటీ అనమాట. క్యాస్ట్ పైకి కిందకి ఎలా మూవ్మెంట్ అవుతుంది దాని గురించి అనమాట. ఇది ఎంఎన్ శ్రీనివాస్ ఇచ్చాడు. రిలీజియన్ అండ్ సొసైటీ అమంగ్ ద కూక్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనమాట. కూక్స్ ఆఫ్ సౌత్ ఇండియా. తర్వాత వచ్చి క్యాస్ట్ మొబిలిటీ అనమాట. తర్వాత వచ్చి ఏంటంటే క్యాస్ట్ మొబిలిటీ గురించి ఎంఎన్ శ్రీనివాస్ ఇచ్చాడు. ఏం కాన్స్టిట్యూట్స్ ఉంటాయి క్యాస్ట్ మొబిలిటీకి, దేని వల్ల ఉంటాయి? ఒక ట్రయాంగిల్ ఉంది కదా, పవరు, ఎకనామీ, వెల్త్, ఇలాగ సోషల్ సంథింగ్ ఏ ఉంది కదా, అది అనమాట. తర్వాత వచ్చి డౌన్వర్డ్ క్యాస్ట్ మొబిలిటీ ఏమైనా జరుగుతుందా అది కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత కంక్లూషన్ ఇదనమాట. తర్వాత వచ్చి రోల్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ అనమాట. క్యాస్ట్ సిస్టమ్ ఏంటి? క్యాస్ట్ సిస్టమ్ కాంటెంపరీ టైంలో ఏంటి అసలు క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎలా ఉండబోతుంది? రేపు ఎలా ఉండబోతుంది? ఇక్కడ 3 రకాలుగా చూసాం. హిస్టారికల్గా క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉండబోతుంది,
కాంటెంపరరీ కాంటెంపరీ అనమాట. కాంటెంపరరీ ఎలా ఉన్నది ఫ్యూచర్ అనమాట. ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అంటే ఈ మూడు నీకు తెలియాలి. ఇప్పుడు ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది, తర్వాత ఎలా అంతకుముందు ఎలా ఉంది, ఇదనమాట. ఇందులో ఇది ఎంఎన్ శ్రీనివాసే ఇచ్చాడు. అంటే క్యాస్ట్ సిస్టమ్ మొత్తం మ్యాక్సిమం ఎంఎన్ శ్రీనివాస్ తన ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాడమ్మా. ఫేవరబుల్ చేంజెస్ ఏమి ఉంటాయి, ఏం చేంజెస్ రావచ్చు, అండ్ ఇంకోటి ఏంటి, అన్ఫేవరబుల్ చేంజెస్ ఏ ఉండొచ్చు. తర్వాత వచ్చి ఎనాలిసిస్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. ఎలా ఉండొచ్చు కాంటెంపరీ టైమ్స్లో, ఎలా ఉంది ఇప్పుడు అనేది చూడాలన్నమాట. ఇంకోటి తర్వాత వచ్చి ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఏంటి, ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అనమాట. ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్, ఇది ఎంఎన్ శ్రీనివాస్. అంటే ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ మ్యాక్సిమం ఎవరు ఇచ్చారు, ఎంఎన్ శ్రీనివాస్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ కానీ ఎనాలిసిస్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ ఎలా ఉండబోతుంది, దాని కంక్లూషన్. తర్వాత వచ్చి కంక్లూషన్ అనమాట. తర్వాత వచ్చి జజ్మానీ సిస్టమ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. జజ్మానీ సిస్టమ్, ఎగ్జామిన్ ద జజ్మానీ సిస్టమ్ అండ్ ఈగాలిటేరియన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అనమాట. ఇది ఈగాలిటేరియన్ ఉంది, ఎక్స్‌ప్లాయిటేటివ్ ఉంది, రెండు రకాలుగా ఉంది ఇదనమాట. ఇందులో ఫీచర్స్ ఆఫ్ జజ్మానీ సిస్టమ్. ఫీచర్స్ ఏంటి, ఇందులో ఇద్దరు ఉంటారు కదా, ఆ ఇద్దరు ఏంటి, కామిన్ ప్రజాన్ కానీ ఇంకోడు ఉంటాడు జజమాన్లో, జజమాను కామిన్ అనమాట. వీళ్ళిద్దరు గురించి కానీ. తర్వాత మెరిట్స్ ఆఫ్ జజ్మానీ సిస్టమ్ అనమాట. తర్వాత వచ్చి డీమెరిట్స్ ఏంటి, దీనివల్ల ఉండడానికి మంచిది ఏంటి, చెడు ఏంటి, రెండు తెలియాలి. తర్వాత వచ్చి డీమెరిట్స్. తర్వాత వచ్చి ఎలా డిక్లైన్ అయిపోతుంది, డిక్లైన్ అనేది ఎలా అవుతుంది, అది కూడా తెలియాలన్నమాట. తర్వాత వచ్చి ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్, ట్రైబు క్యాస్టు ఎలా మిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రైబు క్యాస్ట్ అనమాట, ట్రైబ్ కానీ క్యాస్ట్ కానీ ఈ రెండు ఎలా ఏంటి, రెండు సెపరేట్ సెగ్రిగేషన్ బ్లాక్స్ లాగా, కంప్లీట్ సెగ్రిగేషన్ బ్లాక్స్ లాగా ఉండకుండా ఎలా కంటిన్యూ ఉంది ఈ మధ్యలో అనేది మనకు తెలియాలన్నమాట. అది ఇందులో ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూము. ఇందులో రాబర్ట్ రెడ్ఫీల్డ్ ఇచ్చాడు, ఇది రాబర్ట్ రెడ్ఫీల్డ్ ఇచ్చాడనమాట, ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ అనేది. రాబర్ట్ రెడ్ఫీల్డ్. తర్వాత బేసిక్ టెనెట్స్ ఆఫ్ ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ అనమాట. బేసిక్ టెనెట్స్ ఏంటి ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్కి. తర్వాత ట్రైబ్ ఎండ్ అనమాట, ఒక ఎండ్ ఎలా ఉంటుంది, క్యాస్ట్ ఎండ్, ఈ మధ్యలో ఉండే కొన్ని ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చి రిలవెన్స్ ఆఫ్ ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూ అనమాట. ఏంటి రిలవెన్స్ ఏంటి దీని, ఇదనమాట కంక్లూషన్ ఇదనమాట. తర్వాత వచ్చి ఫోక్ అర్బన్ కంటిన్యూమ్. ఫోకు అర్బన్ అంటే రూరల్ అర్బన్ అనమాట. రూరల్ అంటే సిటీకి మామూలు విలేజ్కి ఎలా ఉండబోతుంది సంబంధాలు అని. ఈ మధ్యలో ఎలాగైతే ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూ ఎలా అయితే ఉందో ఈ మధ్యలో అలాగే కంటిన్యూ ఉంది. ఆ కంటిన్యూమ్ ఏంటి అనేది తెలియాలన్నమాట. తర్వాత దాని రిలవెన్స్ ఏంటి, తర్వాత బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఇదంతా అనమాట. క్రిటిసిజం ఏంటి, తర్వాత ఆంధ్రభేదాల గురించి ఇది ఓకే, తర్వాత చూద్దాం. ఓకే అనమాట. ఇది 3.2లో మన దగ్గర ఉన్నదనమాట. అంటే ఇంకా ఉన్నాయి. మనం స్ట్రక్చర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వర్ణ అండ్ క్యాస్ట్ గురించి చూడలేదు, అట్ల గురించి కూడా చూద్దాం ఇదనమాట. తర్వాత ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మనకి ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అనేది చదవాలంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుకోవాలి. మనం లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ క్వశ్చన్స్ అనేవి మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ట్రైబు క్యాస్ట్ క్లాసు ఎవల్యూషన్ డిబేట్ ఏంటి, ట్రైబ్ ఎలా ఉంది, క్యాస్ట్ ఎలా వచ్చింది, తర్వాత క్లాస్ ఎలా అయింది. ట్రైబ్ అంటే ఏంటనేది తెలియాలి, క్యాస్ట్ ఎలా ఉందో తెలియాలి, క్లాస్ అనేది ఎలా ఉండదు, డెఫినేషన్ ఆఫ్ వర్ణ అనేది అండ్ జాతికి రెండు తేడా తెలియాలి, ఆంథ్రోపాలజికల్ ప్రెసిషన్స్, ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ హైరార్కీ కానీ ఎవరు పైన ఉన్నారు ఎవరి కింద ఉన్నారో తెలియాలి. ఎండోగమీ, రెండు క్యాస్ట్ల మధ్య జరిగే ఎండోగమీ అనమాట, వాళ్ళే అంటే ఇన్బ్రీడింగ్ జరుగుతుంది. ప్యూరిటీ అండ్ పొల్యూషన్ కాన్సెప్ట్ కానీ, హెరిడిటీ ఆక్యుపేషన్ అండ్ కమెన్సాలిటీ అనమాట, హెరిడిటరీ ఆక్యుపేషన్ అనమాట. తర్వాత కమెన్సాలిటీ వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ ఇవన్నీ అనమాట. కమెన్సాలిటీ ఇంకోటి కూడా ఉంటుంది.
ఇదనమాట. తర్వాతొచ్చి హెర్బర్ట్ రిజ్లే క్యాస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ విత్ కామన్ నేమ్, డిసెంట్. హెర్బర్ట్ రిజ్లే ఏమన్నాడు? క్యాస్ట్ సిస్టమ్ అనేది కలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ అనమాట. కొంతమంది విత్ కామన్ నేమ్ కానీ, డిసెంట్ కానీ, ఎండోగమి అండ్ కస్టమ్స్ ఉంటాయనమాట. ఆళ్ళకి కామన్ నేమ్ అయినా ఉంటది, డిసెంట్ అయినా ఉంటది, ఎండోగమి అయినా కస్టమ్స్ అయినా ఉంటాయనమాట. గురియే 6 ఫీచర్స్ ఆఫ్ క్యాస్ట్ గానీ, గురియే కొన్ని 6 ఫీచర్స్ అని ఇచ్చాడనమాట క్యాస్ట్ గురించి. హట్టన్ క్యాస్ట్ యాజ్ సివిల్ అండ్ రిలీజియస్ డిసేబిలిటీస్ అన్నాడు. ఆరిజిన్ ఆఫ్ ద క్యాస్ట్ ఎలా వచ్చింది క్యాస్ట్? కొన్ని థియరీస్ చెప్తున్నారనమాట. ట్రెడిషనల్ థియరీస్ రిలీజియస్ కానీ, ఆక్యుపేషనల్ కానీ, రేషియల్ కానీ ఇదనమాట. తర్వాత మోడర్న్ ఆంథ్రోపాలజికల్ థియరీస్ ఏంటి? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ థియరీ కానీ, డూమాంట్ అండ్ హైరార్కీ అండ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అని చెప్పాడు. డూమాంట్ ఫంక్షనల్ థియరీ ప్రకారం చెప్పాడు. హిస్టారికల్ వచ్చి మెటీరియలిస్టిక్ అనమాట. సోషాలజిస్ట్ లైక్ శర్మ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పాడు అనమాట. తర్వాత హిస్టారికల్గా ఇది మెటీరియలిస్టిక్ అని చెప్పారనమాట. పొలిటికల్ ఎకనామిక్ ప్రకారం డర్క్స్ క్యాస్ట్ ఈజ్ ఏ కొలోనియల్ కన్స్ట్రక్షన్ అని చెప్పారనమాట. డర్క్ అనే అతను క్యాస్ట్ అనేది ఏంటి ఒక కొలోనియల్ కన్స్ట్రక్ట్ అని చెప్పాడు అనమాట. కల్చరల్ డిఫ్యూజనిస్ట్ వాళ్ళు క్రూక్ అండ్ సేనాట్ వాళ్ళు ఏమన్నంటే ఇది డిఫ్యూజన్ అయింది, అందుకే ఇలాగా స్ప్రెడ్ అయింది అనమాట. డూమాంట్స్ ఈజ్ ఏ క్యాస్ట్ ఈజ్ ఐడియాలజికల్, డర్క్స్ ఈజ్ ఇట్స్ ఏ పొలిటికల్ అనమాట. డూమాంట్ అనేది ఇతను ఏమని చెప్తుండు, అదొక ఐడియాలజికల్ అనమాట. ఎవరు ప్యూర్గా ఉన్నారు, ఎవరు పొల్యూషన్ అంటే సరిగ్గా నీట్గా లేకపోవడం కానీ, ఇట్లాంటి డర్టీ క్యాస్ట్ అని చెప్పడం కానీ, అలాగా స్టీరియో టైప్ అయిపోవడం కానీ ఇట్లాంటివి అనమాట. డర్క్స్ ఏంటి పొలిటికల్గా అయిపోయాడు. తర్వాత ఇక్కడ క్యాస్ట్ ఇన్ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఆంథ్రోపాలజికల్ వ్యూ ప్రకారం జజమానీ సిస్టమ్ ఏంటి, ఫంక్షనల్ ఇంటర్ డిపెండెన్స్ లోవర్ క్యాస్ట్కి హైయర్ క్యాస్ట్కి ఎలా ఇంటర్ డిపెండెన్స్ ఉంది. తర్వాత డామినెంట్ క్యాస్ట్ శ్రీనివాస్ పవర్ ల్యాండ్ నెంబర్స్ అది ఎలా చెప్పారు. సాంస్క్రిటైజేషన్ అనమాట, అప్వర్డ్ మొబిలిటీ పైకి ఎలా వెస్టర్నైజేషన్ కానీ, సెక్యులరైజేషన్ ఆఫ్ క్యాస్ట్ కానీ, క్యాస్ట్ సాలిడారిటీ ఇదనమాట. కీప్ ఎగ్జాంపుల్ ఒక్కలిగాస్, జాట్స్, రెడ్డిస్, మరాఠాస్, డామినెంట్ క్యాస్ట్, ఓబీసీ మూమెంట్స్, మండల్ అండ్ యాదవ్ మొబిలైజేషన్స్ అనమాట. మండల్ కమిషన్ కానీ, యాదవ్ మొబిలైజేషన్ కానీ, క్యాస్ట్ అండ్ కింగ్షిప్ మ్యారేజ్ రూల్స్, ఎండోగమి కానీ, హైపోగమి కానీ, గోత్ర ఎగ్జోగమి కానీ, రీజనల్ ప్యాటర్న్ నార్త్ వర్సెస్ సౌత్ కానీ, రోల్ ఆఫ్ క్యాస్ట్ పంచాయత్స్ కానీ, హానర్ కిల్లింగ్స్ కానీ, ఇది ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఎలా ఉండబోతుంది. క్యాస్ట్ అండ్ ఎకానమీ ఏంటి? అడ్వాన్స్డ్ ఆంథ్రోపాలజికల్ యాంగిల్ అనమాట. క్యాస్ట్ బేస్డ్ డివిజన్ ఆఫ్ లేబర్ కానీ, షిఫ్ట్ ఫ్రమ్ హెరిడిటరీ ఆక్యుపేషన్ టు మోడర్న్ ప్రొఫెషన్స్ కానీ, డిక్లైన్ ఆఫ్ జజమానీ కానీ, న్యూ క్యాస్ట్ ఎకానమీస్ అనమాట. కాంట్రాక్టర్ క్యాస్ట్ నెట్వర్క్స్ కానీ, డయాస్పోరా క్యాస్ట్ అసోసియేషన్స్ కానీ, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ కానీ ఇదనమాట. ఎలా ఇంపాక్ట్ అయింది గ్లోబలైజేషన్ అనేది కూడా చూడాలి. తర్వాత క్యాస్ట్ అండ్ పాలిటిక్స్ అనమాట. క్యాస్ట్ అనేది పాలిటిక్స్ ఆఫ్ ఐడెంటిటీ, రైజ్ ఆఫ్ క్యాస్ట్ అసోసియేషన్ టు పొలిటిసైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓట్ బ్యాంక్స్, ఎథ్నిక్ ఓటింగ్ అనమాట. ఇది ఎంఎన్స్ క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్ వర్సెస్ పాలిటిక్స్ ఇన్ క్యాస్ట్ అనమాట. ఇదనమాట. ఇలా చెప్పిండు. తర్వాత ఇంటర్సెక్షన్ ఆఫ్ రిజర్వేషన్ పాలసీ కానీ, పంచాయతీ రాజ్ కానీ ఇలాగా. క్యాస్ట్ అండ్ సోషల్ కాన్స్టిట్యూషనల్ లీగల్ కానీ, అర్బనైజేషన్, ఎడ్యుకేషన్, మార్కెట్ ఎకానమీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ డేటా కానీ ఇదనమాట. క్యాస్ట్ సోషల్ చేంజ్ అనమాట. ఇది తర్వాత వచ్చి ఈ క్యాస్ట్ డిసపియరింగ్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్, నిజంగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. క్యాస్ట్ ఇన్ అర్బన్ స్పేసెస్లో ఎలా ఉంది, ఇన్విజిబుల్ బట్ ప్రజెంట్ అనమాట. కనబట్టలేదు కానీ ఉంది అనేది చెప్పాలి. కాంటెంపరీ ఇష్యూస్ ఏంటి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ మోడర్న్ కాన్సెప్ట్ ఏంటి, అట్రోసిటీస్, మాన్యువల్ స్కెవెంజింగ్ కానీ, క్యాస్ట్ ఈస్ హైరింగ్, హౌసింగ్, డిజిటల్ క్యాస్టిజం కానీ, క్యాస్ట్ అండ్ టెక్నాలజీ అనమాట. క్యాస్ట్ ఇన్ మ్యాట్రిమోనియల్ యాప్స్ అనమాట, అల్గోరిథం బయాస్, క్యాస్ట్ ఇన్ ఆన్లైన్ గ్రూప్స్, క్యాస్ట్ అండ్ సోషల్ మొబిలిటీ, మిడిల్ క్లాస్, దళిత్ ఎసర్షన్ అనమాట, దళిత్ ఎంటర్ప్రెన్యూర్, DICCI అనమాట. న్యూ బుద్ధిస్ట్ ఐడెంటిటీ కానీ, న్యూ ఫార్మ్స్ ఆఫ్ క్యాస్ట్ క్యాపిటల్ అనమాట. సురేంద్ర మెహతా ఎడ్యుకేషన్లో కానీ, మైగ్రేషన్లో కానీ, పొలిటికల్ నెట్వర్క్స్ ఇవన్నీ అనమాట. ఆంథ్రోపాలజికల్ థింకర్ ఏంటి, లూయిస్ డూమాంట్ ఏం చెప్పాడు, MN శ్రీనివాస్ ఏం చెప్పాడు, గురియే ఏం చెప్పాడు, BR అంబేద్కర్ క్యాస్ట్ గురించి ఏం చెప్పాడు, నికోలస్ డర్క్స్ ఏం చెప్పాడు, కార్వే ఏం చెప్పాడు, బైలీ ఏం చెప్పాడు, హట్టన్ ఏం చెప్పాడు, FG బెయిలీ ఏం చెప్పాడు, పొలిటికల్ ట్రైబ్స్ ఇదనమాట.
క్యాస్ట్ స్టడీస్ అనమాట. శ్రీనివాస్ కూర్గ్స్ అండ్ క్యాస్ట్ మొబిలిటీ అనమాట. బీల్స్ విలేజ్ ఇన్ ఇండియా అనమాట. కొలెండా జజమాని సిస్టమ్ అనమాట. కొలెండా అనే దగ్గర జజమాని సిస్టమ్ ఉంది. బెతేల్ ఆంధ్ర బెతేల్ అనమాట. క్యాస్ట్ క్లాస్ పవర్ అని చెప్పాడు అనమాట. సిసిపి ఇన్ తంజోర్ అనమాట. బెతేల్ ఆంధ్ర బెతేల్ అనమాట. తంజోర్లో క్యాస్ట్ ఇదనమాట. తర్వాత మెంచర్ ఇన్ఈక్వాలిటీ అమాంగ్ అగ్రికల్చర్ లేబర్స్ కానీ లేయర్ 1 ఇదనమాట. ఇదనమాట క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్, క్యాస్ట్ అండ్ ఎకానమీ, క్యాస్ట్ అండ్ డెవలప్మెంట్, క్యాస్ట్ అండ్ అర్బన్ స్పేసెస్, క్యాస్ట్ అండ్ కిన్షిప్ అనమాట. ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయరు. క్యాస్ట్ ఇదనమాట. తర్వాత వచ్చి ఇష్యూస్, డిబేట్స్, కేస్ స్టడీస్, థియరీస్ అండ్ థింకర్స్, డెఫినేషన్ అనమాట. ఇది ఇదనమాట. ఇక్కడ డిఫైన్ క్యాస్ట్ ఎలా డిఫైన్ చేస్తావు? డిఫైన్ వర్ణ అండ్ జాతి. ఈ వర్ణకి జాతికి ఏంటి తేడా? ఎండోగమి ఏంటి? హైపర్గమి ఏంటి? గోత్ర ఎగ్జోగమి ఏంటి? డిఫరెన్షియేట్ బిట్వీన్ వర్ణ అండ్ జాతి. వర్ణకి జాతికి తేడా ఏంటి? ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్యూరిటీ అండ్ పొల్యూషన్కి ఏంటి? హెరిడిటీ అండ్ ఆక్యుపేషన్కి ఏంటి? ఇదనమాట. వాట్ ఈజ్ హెరిడిటీ అండ్ ఆక్యుపేషన్ అనమాట. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ హైరార్కీ ఇన్ క్యాస్ట్ అనమాట. ఈ సోషల్ హైరార్కీ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాస్ట్కి ట్రైబ్కి తేడా ఏంటి? ఇదనమాట. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ క్యాస్ట్ అనేది ఏంటి? ఇది మెయిన్ మనం ఆన్సర్ చేయాలి. క్యాస్ట్ వర్ణ జాతి అన్న క్యాస్ట్ అన్న ఒకటేనా? ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ క్యాస్ట్. దీని ఫీచర్స్ ఏంటి అసలు? ఫీచర్స్ ఆఫ్ క్యాస్ట్, దీని ఫీచర్స్ ఏంటి? ఎండోగమి. వాట్ ఈజ్ ఎండోగమి? ఎండోగమి ఏంటి? వాళ్ళ మధ్య ఇన్ గ్రూప్ బ్రీడింగా, వాళ్ళ మధ్య పెళ్లి చేసుకోవడమా ఏంటి? కమెన్సాలిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ కమెన్సాలిటీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్యాస్ట్? కమెన్సాలిటీ అంటే ఏంటి? కమెన్సాలిటీ అంటే ఏంటి? ఎండోగమి అంటే ఏంటి? ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ క్యాస్ట్ కానీ, వర్ణ కానీ, జాతి కానీ. హైపర్గమి అంటే ఏంటి? గోత్ర ఎగ్జోగమి అంటే ఏంటి? ఈ వర్ణకి జాతికి తేడా ఏంటి? ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనమాట. వాట్ ఈస్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అంటే ఏంటి? హెరిడిటరీ ఆక్యుపేషన్. ఇవన్నమాట ఈ బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట క్యాస్ట్ గురించి తెలియాలంటే. ఎసెన్షియల్ ఫీచర్స్ ఏంటి? ఎండోగమి అంటే ఏంటి? కమెన్సాలిటీ అంటే ఏంటి? హైపర్గమి అంటే ఏంటి? గోత్ర ఎగ్జోగమి అంటే ఏంటి? వర్ణ అండ్ జాతీయ సిస్టమ్ అంటే ఏంటి? ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అంటే ఏంటి? హెరిడిటరీ అండ్ ఆక్యుపేషన్ అంటే ఏంటి? బేసిక్ కాన్సెప్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? సోషల్ హైరార్కీ ఏంటి క్యాస్ట్లో? క్యాస్ట్కి ట్రైబ్కి తేడా ఏంటి? అంటే మన క్యాస్ట్కి వర్ణకి తేడా కాదు, క్యాస్ట్కి వర్ణకే తేడా కాదు, వర్ణకి క్యాస్ట్కి అండ్ ట్రైబ్కి కూడా చూడాలి, ట్రైబ్ కూడా చూడాలన్నమాట. క్యాస్ట్ సాలిడారిటీ ఏంటి? క్యాస్ట్ పంచాయత్ అంటే ఏంటి? జజమాని సిస్టమ్ అంటే ఏంటి? సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి? వెస్టర్నైజేషన్ అంటే ఏంటి? సెక్యులరైజేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే ఏంటి? డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటి? క్యాస్ట్ మొబిలిటీ అంటే ఏంటి? ఇదనమాట. ఈ ఆన్సర్ చేయాలి మనం గ్యారంటీగా. ఇదనమాట. క్యాస్ట్ మొబిలిటీ అంటే ఏంటి? డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటి? సెక్యులరైజేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే ఏంటి? వెస్టర్నైజేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే ఏంటి? సాంస్క్రిటైజేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే ఏంటి? క్యాస్ట్ పంచాయత్ అంటే ఏంటి? క్యాస్ట్ సాలిడారిటీ అంటే ఏంటి? క్యాస్ట్ కానీ, ట్రైబ్ కానీ, సోషల్ హైరార్కీ కానీ, ఇదన్నమాట. హెరిడిటరీ పాపులేషన్ అనమాట. హెరిడిటరీ ఆక్యుపేషన్ ఏంటి?
ప్యూరిటీ అంటే ఏంటి, పొల్యూషన్ అంటే ఏంటి, వర్ణ అంటే ఏంటి, జాతి అంటే ఏంటి, గోత్ర ఎగ్జోగమి అంటే ఏంటి, హైపర్గమి అంటే ఏంటి, కమెన్సాలిటీ అంటే ఏంటి, ఇండోగమి అంటే ఏంటి, ఎసెన్షియల్ ఫీచర్స్ అంటే ఏంటి, వర్ణ అంటే ఏంటి, జాతి అంటే ఏంటి, క్యాస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. అప్పుడే నీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగాల్సినవి ఏంటి, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగాల్సింది రిలీజియస్ థియరీ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. రిలీజియస్ థియరీ ఏంటి, రేషియల్ థియరీ ఏంటి, ఆక్యుపేషనల్ థియరీ ఏంటి, జిఎస్ గురి వ్యూ ఆఫ్ క్యాస్ట్ ఏంటి, డూమాంట్స్ థియరీ ఆఫ్ ప్యూరిటీ పొల్యూషన్ ఏంటి, ఎంఎన్ శ్రీనివాస్ వ్యూ ఆఫ్ క్యాస్ట్ డైనమిక్స్ ఏంటి, ఎంఎన్ శ్రీనివాస్ క్యాస్ట్ డైనమిక్స్ ఏం చెప్తుండో, డర్క్స్ ఆర్గ్యుమెంట్ ఏంటి, కొలినియల్ కన్స్ట్రక్షన్ అనేది, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ వ్యూ ఆఫ్ క్యాస్ట్ ఏంటి, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ వ్యూ ఆఫ్ క్యాస్ట్, మెటీరియలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, కంపేర్ డూమాంట్ అండ్ బెథైల్ ఇన్ క్యాస్ట్ హైరార్కీ అనమాట. డూమాంట్ ఏం చెప్తుండు, బెథైల్ ఏం చెప్తుండు, తర్వాత రోల్ ఆఫ్ క్యాస్ట్ ఏంటి ఇన్ కిన్షిప్లో అండ్ మ్యారేజ్ అనమాట, కిన్షిప్ అండ్ మ్యారేజ్ అనమాట. తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ క్యాస్ట్ కానీ ఆక్యుపేషన్కి ఏంటి, ఈ రిలేషన్షిప్ ఏంటి, క్యాస్ట్కి ఆక్యుపేషన్కి రిలేషన్షిప్ ఏంటి, డిక్లైన్ ఆఫ్ యజమాని సిస్టమ్ గురించి ఏంటి, రోల్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ లోకల్ పవర్ స్ట్రక్చర్స్ ఏంటి, లోకల్ పవర్ స్ట్రక్చర్స్ ఏంటి, క్యాస్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఏంటి, లింక్ క్యాస్ట్కి అండ్ ల్యాండ్ రిలేషన్స్ ఏంటి, క్యాస్ట్ బేస్డ్ ఆన్ డివిజన్ ఆఫ్ లేబర్, క్యాస్ట్ షేప్స్ విలేజ్ సోషల్ ఆర్గనైజేషన్ అనమాట. తర్వాత క్యాస్ట్ ఐడెంటిటీ అండ్ ఐడియా ఆఫ్ క్యాస్ట్ ప్రైడ్ కానీ, ఐడియా ఆఫ్ క్యాస్ట్ యాజ్ ఎ కల్చరల్ క్యాపిటల్ అంటే ఏంటి, ఇవన్నీ చూడాలి. ఈ థీరీస్ అనమాట. ఈ ఇనిషియల్గా ఈ యొక్క థీరీస్, ఇవన్నీ థీరీస్ అనమాట. ఈ థీరీస్ ఏంటి, ఇవన్నీ వ్యూస్ అనమాట. వ్యూస్ ఎవరెవరు ఎలా చెప్తుండ్రు అనేది. తర్వాత ఏంటి, రోల్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ కిన్షిప్లో, మ్యారేజ్లో కానీ కిన్షిప్లో కానీ వివిధ దాంట్లో క్యాస్ట్ రోల్ ఏంటి, బిట్వీన్ క్యాస్ట్ అండ్ ఆక్యుపేషన్కి రిలేషన్షిప్ ఏంటి, డిక్లైన్ ఆఫ్ జజమానీ సిస్టమ్ ఏంటి, పవర్ స్ట్రక్చర్స్ ఏంటి, పవర్ స్ట్రక్చర్స్, ఆక్యుపేషన్, కింగ్షిప్కి మ్యారేజ్కి, తర్వాత డిక్లైన్ ఆఫ్ జజమానీ సిస్టమ్, తర్వాత వచ్చి క్యాస్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ కానీ, క్యాస్ట్ అండ్ రూరల్ ఏరియాస్ కానీ, డివిజన్ ఆఫ్ లేబర్ కానీ, షేప్స్ విలేజెస్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్, ఐడియా ఆఫ్ క్యాస్ట్ ప్రైడ్ ఏంటి, క్యాస్ట్ ఇన్ కల్చరల్ క్యాపిటల్ ఏంటి. ఇది మెయిన్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సిందనమాట. నెక్స్ట్ ఏంటి, ఇదనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, క్యాస్ట్ ఈజ్ వీకెనింగ్ మోడర్న్ ఇండియా, ఇది వీకెన్ అయిపోతుందా ఏంటి. తర్వాత క్యాస్ట్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ రాదర్ దాన్ డిసపియరింగ్ అనమాట. ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది, డిసపియర్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు అనమాట. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే, రిలేషన్షిప్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ పొలిటికల్ మొబిలైజేషన్ అనమాట. ఎలా రిలేషన్షిప్ ఏంటి, హౌ డస్ క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ డెమోక్రటిక్ ప్రాసెస్ ఇన్ ఇండియా అనమాట. డెమోక్రటిక్ ప్రాసెస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, రోల్ ఆఫ్ క్యాస్ట్ ఏంటి ఇండియన్ మిడిల్ క్లాస్లో. తర్వాత డిస్క్రిమినేషన్ ప్రజెంట్ ఇన్ అర్బన్ లేబర్ మార్కెట్స్ అనమాట. అర్బన్ లేబర్ మార్కెట్స్లో ఎలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది. తర్వాత డిస్కస్ క్యాస్ట్ డైనమిక్స్ ఇన్ కాంటెంపరీ రూరల్ ఇండియా అనమాట. హౌ మార్కెట్ ఎకానమీ ఎఫెక్ట్స్ క్యాస్ట్ రిలేషన్స్ అనమాట. ఎగ్జామిన్ క్యాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్, ఈ క్యాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ ఏంటి, ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్స్ ఏంటి, రోల్ ఆఫ్ క్యాస్ట్ అసోసియేషన్స్ ఏంటి అనమాట. రోల్ ఆఫ్ క్యాస్ట్ అసోసియేషన్స్ ఏంటి, తర్వాత ఎనలైజ్ రోల్ ఆఫ్ క్యాస్ట్ అసోసియేషన్ ఇన్ సోషియో పొలిటికల్ మూమెంట్స్ అనమాట. డిస్కస్ క్యాస్ట్ ఇన్ డిజిటల్ స్పేసెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనమాట. క్యాస్ట్ ఇన్ డిజిటల్ స్పేసెస్ అనమాట, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్.
ఎక్స్‌ప్లెయిన్ ద క్యాస్ట్ అండ్ ఆల్గారిథమ్ బయాస్ అనమాట. మ్యాట్రిమోనియల్ యాప్స్ అండ్ జాబ్ పోర్టల్స్ ఎగ్జామిన్ ద క్యాస్ట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ గానీ, కాలేజ్ క్యాంపసెస్ గానీ, ఇన్ క్యాస్ట్ ఇన్ డిజిటల్ స్పేసెస్‌లో గానీ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎలా ఉంది. ఇప్పుడు మ్యాట్రిమోనియల్ యాప్స్ గానీ, జాబ్ పోర్టల్స్ గానీ, ఎక్స్‌ప్లెయిన్ ద క్యాస్ట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ క్యాంపస్ గానీ, దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. రైజ్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, రోల్ ఆఫ్ క్యాస్ట్ నెట్వర్క్స్ ఇన్ మైగ్రేషన్ అండ్ ఓవర్సీస్ లేబర్స్ అనమాట. తర్వాత హానర్ కిల్లింగ్స్ కానీ, క్యాస్ట్ బేస్డ్ ఎవిడెన్స్ కానీ, తర్వాత వచ్చి క్యాస్ట్ అండ్ రిజర్వేషన్ డిబేట్స్ అనమాట. క్యాస్ట్ అండ్ రిజర్వేషన్ డిబేట్స్ ఇదనమాట. క్యాస్ట్ ఇన్ డిజిటల్ స్పేసెస్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో గానీ, క్యాస్ట్ అండ్ ఆల్గారిథమ్ బయాస్, క్యాస్ట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ గానీ, కాలేజ్ క్యాంపస్‌లో గానీ, రైజ్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే ఇక్కడ నీకు రీసెంట్‌గా ఒక సూసైడ్ జరిగింది కదా! ఎక్కడ ఐఐటీలో, ఐఐటీస్ అట్లాంటి ఆటిల్లో గానీ, దళిత్ తర్వాత వచ్చి రోల్ ఆఫ్ క్యాస్ట్ నెట్వర్క్స్ కానీ, ఇన్ మైగ్రేషన్ అండ్ ఓవర్సీస్ లేబర్, హానర్ కిల్లింగ్స్ కానీ, క్యాస్ట్ బౌండరీ అనమాట. క్యాస్ట్ బేస్డ్ వైలెన్స్ కానీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కానీ, క్యాస్ట్ అండ్ రిజర్వేషన్ డిబేట్స్ అనమాట. తర్వాత సోషల్ మీడియా హ్యాస్ ఇదనమాట. చేంజ్ క్యాస్ట్ ఐడెంటిటీ ఫార్మేషన్ అనమాట. సోషల్ మీడియా రోల్ ఏంటి ఇదనమాట. మీడియా రోల్ ఇదనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట డిస్కస్ చేయాల్సింది. తర్వాత ఎంఎన్ శ్రీనివాస్ యొక్క ఫీల్డ్ వర్క్ కూర్గ్స్ మీద, క్యాస్ట్ మొబిలిటీ మీద ఏంటి. బెథెల్స్ క్యాస్ట్ క్లాస్ పవర్. బెథెల్ ఇచ్చాడనమాట ఒక ట్రయాంగిల్. క్యాస్ట్ సిసిపి అనమాట. క్యాస్ట్ క్లాస్ పవర్ యూజింగ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ ద్వారా ఇచ్చాడు. తర్వాత కొలెండాస్ అనాలిసిస్ అనమాట. జజ్మానీ సిస్టమ్ కానీ, క్యాథ్లిన్ గౌ క్యాస్ట్ హైరార్కీ అనమాట. క్యాథ్లిన్ గౌ ఒక క్యాస్ట్ హైరార్కీ ఇచ్చిండు అనమాట. తర్వాత మంచి స్టడీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ ఇన్ తమిళనాడు కానీ, అగ్రేరియన్ క్యాస్ట్ ఈక్వాలిటీ, బెయిలీస్ ఐడియా ఆఫ్ క్యాస్ట్ యాజ్ ఎ పొలిటికల్ గ్రూప్స్, రీసెంట్ హానర్ కిల్లింగ్స్ కానీ, స్టడీ ఆఫ్ దళిత్ అసర్షన్ ఫ్రమ్ ఎనీ ఇండియన్ స్టేట్ అనమాట. పాటీదార్స్, జాట్, మరాఠా మూమెంట్స్, క్యాస్ట్ బేస్డ్ మొబిలైజేషన్స్ ఎలా జరిగినాయి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇన్ పంచాయతీ రాజ్ కానీ ఇదనమాట. కదా కాన్స్టిట్యూషన్ అటెంప్టెడ్ టు రిఫార్మ్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అనమాట. అంబేద్కర్ ఆంథ్రపాలజికల్ వ్యూ ఆఫ్ క్యాస్ట్ కానీ, క్యాస్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ మాన్యువల్ స్కావెంజింగ్ కానీ, అంబేద్కర్ గురించి కానీ, తర్వాత క్యాస్ట్ అసెస్ ద పబ్లిక్ గూడ్స్ సర్వీసెస్ అనమాట. పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్, జెండర్ ఇన్సెక్షనాలిటీ, క్యాస్ట్ ఇన్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ న్యూలిబరల్ ఎరా, క్యాస్ట్ రోల్ ఇన్ రూరల్ క్రెడిట్ నెట్వర్క్స్ కానీ, క్యాస్ట్ సోషల్ స్ట్రాటిఫికేషన్ థియరీస్ కానీ, ఐడెంటిటీ పాలిటిక్స్ కానీ, ఆఫ్టర్ మండల్, ఛాలెంజెస్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అనమాట. క్యాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ ఇది బెతైలు ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎంఎన్ శ్రీనివాస్ కానీ, బెతైల్ కానీ, కొలందస్ అనాలిసిస్, క్యాథ్లిన్ గౌ కానీ, మెచరీ స్టడీ, బెయిలీస్ ఇవి అనమాట. తర్వాత హానర్ కిల్లింగ్స్ కానీ, దళిత్ అసర్షన్ కానీ, జాట్ ఇది కానీ, రిజర్వేషన్ కానీ ఇదనమాట. అంబేద్కర్ కానీ, మాన్యువల్ స్కావెంజింగ్ కానీ, కాన్స్టిట్యూషన్ అటెంప్టెడ్ కానీ, ఇంకా క్రెడిట్ నెట్వర్క్స్ కానీ, సోషల్ స్ట్రాటిఫికేషన్, ఐడెంటిటీ పాలిటిక్స్ ఇదనమాట మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, క్యాస్ట్ ఆపరేట్స్ త్రూ బోత్ ఐడియాలజికల్ అండ్ మెటీరియల్ పవర్ అనమాట. ఇది ఎలాగా విలేజ్ ఇన్ ఇండియా ఈజ్ ద థియేటర్ ఆఫ్ వేర్ క్యాస్ట్ ప్లాట్ఫామ్స్ స్ట్రాంగెస్ట్ అనమాట. విలేజ్ అనేదిలో క్యాస్ట్ పెర్ఫార్మ్ స్ట్రాంగెస్ట్ అనేది ఎలా చెప్తావు. అర్బన్ ఇండియా హైడ్స్ అనమాట క్యాస్ట్. ఇది ఎలా చెప్తావు. కంపేర్ క్యాస్ట్ విత్ రేస్ అనమాట. క్యాస్ట్ రేస్కి ఎలా తేడా చెప్తావు. హౌ గ్లోబలైజేషన్
ప్రొడ్యూస్ న్యూ క్యాస్ట్ ఎలైట్స్ అనమాట. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఆఫ్ క్రాస్ క్యాస్ట్ కలెక్టివ్ యాక్షన్ కానీ, క్యాస్ట్ అండ్ మెంటల్ హెల్త్ కానీ, పొలిటికల్ రిసోర్స్ యాజ్ సోషల్ ఐడెంటిటీ క్యాస్ట్ అనమాట. తర్వాత ఎక్స్ప్లెయిన్ ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్, ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్, క్యాస్ట్ పెర్సిస్ట్ ఎవ్రీడే, కల్చరల్ ప్రాక్టీసెస్ అనమాట. డిస్కస్ ఎవల్యూషన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, కాంటెంపరీ రిలవెన్స్ ఏంటి, హౌ క్లాసికల్ ఆంథ్రోపాలజిస్ట్ మోడర్న్ స్కాలర్స్ డిఫర్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద క్యాస్ట్ అనమాట. ఇంపాక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఇన్ క్యాస్ట్ మొబిలిటీ. తర్వాత డిస్కస్ ద క్యాస్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎకనామిక్ లిబరలైజేషన్ కానీ, మైగ్రేషన్ కానీ, క్యాస్ట్ ఇంటర్సెక్స్, క్లాస్, జెండర్, రీజన్ కానీ. డిస్కస్ అటెంప్ట్స్ ఎరాడికేట్ క్యాస్ట్ అనమాట. మనం ఏం చేసాం ఈ అటెంప్ట్స్ అనేది, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అటెంప్ట్స్ చాలా ఇంపార్టెంట్. రోల్ ఆఫ్ క్యాస్ట్ కానీ, డెమోక్రటిక్ డిసెంట్రలైజేషన్, క్యాస్ట్ క్వశ్చన్ అనమాట, ఎడ్యుకేషన్, నాలెడ్జ్, ఇదనమాట మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి క్యాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, నాట్ లించింగ్ అనమాట, నాట్ డిక్లైనింగ్, డిఫరెన్సెస్ ఇన్ క్యాస్ట్ డైనమిక్స్ నార్త్ అండ్ సౌత్ కానీ, క్యాస్ట్ క్వశ్చన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ కానీ, ఇదనమాట మెయిన్ మనం ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ అనమాట. ఇదనమాట. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ మనం మెయిన్ మాట్లాడుకోవాలన్నమాట. ఇక్కడ మనం కొన్ని మాట్లాడుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, అదేంటో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, అనమాట. క్యాస్ట్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తావు క్యాస్ట్ అనేది. మెయిన్ మనం దీని గురించి